గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను నెరవేరుస్తూ సంక్షేమ పథకాలను పంపిణీ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా, రేషన్ కార్డులు పంపిణీ, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలు అమలుకి కృతజ్ఞతగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తొగ్గూడెం గ్రామంలో గిరిజనులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రైతు భరోసా కింద మొదటి విడతగా 6,000, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద 6,000 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ అయిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రజలందరూ మద్దతుగా ఉండాలని కొత్వాల కోరారు. ఇక్కడ తోగుడం గ్రామంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయటానికి మేమందరం రావటం జరిగింది. ఈ పాలాభిషేకం మన ముఖ్యమంత్రి గారికి కానీ, ఆ ఫోటోలో ఉన్న మన ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి కానీ, అలాగే రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కానీ, వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారికి కానీ, అలాగే మన గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారికి కానీ మనం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఎందుకు పాలాభిషేకం చేయాల్సి వచ్చిందంటే, మొన్న ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్లో 6 వాగ్దానాలు చేసిండ్రు. ఈ 6 వాగ్దానాలు మేము గెలవంగానే నెరవేరుస్తామని చెప్పేసి ఫస్ట్ రైతు రుణమాఫీ అని 2 లక్షల రూపాయలు ఒక్కసారే మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ది, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. దాంతోనే మీరు మహిళలు రవాణా అంటే ఛార్జీలు ఎక్కువ పెట్టి ఆటోలకు పెట్టి వ్యవహారం చేయాల్సి వస్తుందని మహిళల కోసం ఉచిత బస్సు, మీరు ఎక్కడైనా ఎక్కండి, పాలించబోయి ఎక్కండి, ఎక్కడికి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కానీ మీకు ఫ్రీ టికెట్, పైసా తీసుకోరు. ఆధార్ కార్డు పట్టుకుంటారు. ఆధార్ కార్డు తీసుకుపోవాలి. ఆధార్ కార్డు తీసుకుపోయిన వాళ్ళందరికీ, మీ లేడీస్కి ఫ్రీగా బస్సు ఇది టికెట్ లేకుండా ఉంటుంది. మూడోది ఏంటంటే, మీరు 200 యూనిట్ల కరెంటు కాల్చుకుంటే, కరెంటు 200 యూనిట్ల లోపల కాల్చుకుంటే వాళ్ళకి ఉచితంగా కరెంటు బిల్లు ఉంటుంది. ఇక ఇంతకుముందు పుల్లయ్య గారు చెప్పింది చూడు, ఒకవేళ 300 రూపాయలు వస్తే సంవత్సరానికి 3,600 రూపాయలు. ఆ 3,600 రూపాయలు నీ మాఫీ అన్నట్లే, నీ జేబులో ఉంటాయి, అంతే కదా. దాంతోపాటు గ్యాస్కి కూడా 400 రూపాయల దాకా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తూ మనందరికి కూడా గ్యాస్ సబ్సిడీ ధరలపై ఇస్తున్నది. ఈ 4 కాదు, ఇంకా చాలా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మొన్న మీ ఊరికి వచ్చినాం. వచ్చి 4 పథకాలని ఓపెన్ చేసి మీకు అందించిపోయాం. అవి ఏంటో తెలుసమ్మా? రైతులకి 12,000 రూపాయల రైతు భరోసా, ఒక దఫా 6 రబీ సీజన్కి 6,000, అలాగే వేసవదానికి 6,000, 12,000 రూపాయలు మీకు సంవత్సరానికి 1 ఎకరానికి రైతు భరోసా ఇచ్చినాం. అలాగే ఈ భూమిలోనే మీరు ఉపాధి హామీ పనులకు పోతారు, ఆ పనికి పోయేటోళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే ఏర్పాటు చేసింది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ చేసింది? కాంగ్రెస్ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మంత్రివర్గం. ఈ రెండింటితో పాటు మనం గత 12-13 సంవత్సరాలు కూడా ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ కాలే. ఇంతకుముందు అప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇల్లు కట్టించారు. మళ్ళీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏ కట్టిలా. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ మీ అందరికి కూడా ఇంటి శాంక్షన్ 5 లక్షల రూపాయల వాల్యూ చేసే ఇంటికి బిల్లులు ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. దీంతో పాటు రేషన్ కార్డులు కూడా 10-15 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కొత్త ఇలా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆ రేషన్ కార్డులు ఇవ్వటం జరిగింది. ఈ రుణమాఫీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, ఒకసారి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇచ్చింది,
తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిండ్రు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతున్నాయి. ఇన్ని చేస్తున్నా మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేద్దామా అవుతా?